నమస్కారం అందరికీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాబీ సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అంటూ. ఇవాళ మేడంని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడంని అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు కుంభ జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే మంచి ధనయోగాలు ఉంటాయి? ధనయోగాలు అంటే ఏంటంటే ఎప్పుడు మనం మాట్లాడుకునే సెకండ్ హౌస్ ముఖ్యంగా ఎక్కువ మాట్లాడుకుంటాం. అలాగే 9 లాభం అంటే ఏంటి 11వ భావం 9వ భావం ఇవి మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సో కుంభ జాతకులకి, కుంభ లగ్నం వాళ్ళకి, లగ్న జాతకులకి అనుకుందాము, 2వ ఇల్లు ఏమవుతుంది మనకి మీనం అవుతుంది. మీనంకి అధిపతి ఏమో మనకి గురు. నేను ఇందాక చెప్పినట్టు మొదట్లో చెప్పినట్టు అక్కడ కాంబినేషన్ ఏదైనా టచ్, జూపిటర్ టచ్ కానీ మనకి శుక్రుడు టచ్ కానీ వస్తే కూడా చాలా మంచిదని చెప్పాను. అలాగే ఏంటంటే మనం 9th లార్డ్ అంటే వీళ్ళకి శుక్రుడు అయ్యారు అనమాట. శుక్రుడు టచ్ 10th లార్డ్ ఏమో మనకి కర్మకారకుడు, నేను అన్నట్టు కుజుడు అయ్యాడు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఎక్కడవుతుంది, 2వ ఇంట్లో అవుతుంది. 9th లార్డ్ ఎగ్జాల్టేషన్ అంటే 9th కి 2nd కి టచ్ వచ్చింది. సో అపారమైన సంపద ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. సో అందరూ సహకరిస్తారని చెప్పొచ్చు. సపోర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్. ఫ్యామిలీ నుంచి ట్రెడిషనల్ గా వచ్చే ఆస్తులు ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఇంకోటి చెప్పుకోవాలంటే రాజులు రాణిలు మనం చెప్పుకునే వాళ్ళం ఇది వరకు, అలాంటి సంపద ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ సింపుల్ కాంబినేషన్ కి. ఇంకా మిగతా చూసుకోవాలి, మనం జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. మనం సరే జాతకం మీద ఆధారపడి ఉంది అనమాట. ఇది జనరల్ అంటే ఏంటంటే మనకి చదువు చెప్పినప్పుడు మనం నేర్చుకున్నప్పుడు ఏమని చెప్పాం అదే మనం చెప్తున్నాం అనమాట. సో అంటే ఏంటి, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది వీళ్ళకి అని అర్థం. ఎందుకంటే శుక్రుడిని మనం ఎప్పుడు కూడా లక్ష్మీ స్వరూపం కింద చూస్తాం, అపారమైన సంపద ఉంది అని లెక్క అన్నమాట. సో ఇది వెరీ గుడ్ కాంబినేషన్, ఈ జాతకులకి చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఇంకా ఏంటంటే మనకి 11th లార్డ్ మళ్ళా గురువు అయ్యాడు. 2nd అండ్ 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ కానీ 6th లో అవుతారు. దాంట్లో కూడా సంపద వస్తుంది, కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దాంట్లో ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే చాలా బాగుంటుంది అనే చెప్పుకోవాలి. అండ్ లగ్నాధిపతి అంటే శని భగవానుడు మనకి 9th లో ఎగ్జాల్టేషన్, తులాలో ఎగ్జాల్టేషన్ అయినా అంటే ఏంటి మనకి లగ్నాధిపతి ఎగ్జాల్టేషన్ అయినా కూడా అన్ని ఇస్తాడు. అంటే ఏంటంటే ఒక్కొక్క దానికి ఎంత పర్సంటేజ్ అనేది మనం చూసుకోవాలి. సో ఇవన్నీ చూడాలంటే వ్యక్తిగత జాతకం మనం పరిశీలించుకోవాలన్నమాట. ఈ ఎగ్జాల్టేషన్ బాగుంటుంది, అలాగే టచ్ 2nd అండ్ 9th లో టచ్. ఇప్పుడు జూపిటర్ అంటే గురు శుక్రుల కలయిక, మళ్ళీ అది ఎక్కడ ఉంది కలయిక అది చూసుకోవాలి. ఇవన్నీ చూసినప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే ఇప్పుడు కుజ గురు కలయిక అనుకుందాం కాసేపు, అది ఏ హౌస్ లో ఏ భావంలో ఉందో చూసుకుని దాన్ని బట్టి ఎంత మోతాదు వీళ్ళు సంపాదించగలరు, ఎలా సంపాదిస్తారు, ఎంత వస్తుంది వీళ్ళ జీవిత కాలంలో అని కూడా చెప్పగలం అనమాట. జనరల్ గా అయితే మనం చెప్పేది ఏంటంటే మన శుక్రుడు 2nd హౌస్ లో ఎగ్జాల్టేషన్ అయితే చాలా బాగుంటుంది అన్నట్టు, లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉందనే చెప్పుకోవాలి. అండ్ 2nd అండ్ 9th లార్డ్ టచ్ అది కూడా మనం మాట్లాడుకున్నాం. అలాగే మనం చూసామంటే 11th లార్డ్ 2nd లార్డ్ ఇక్కడేమో మనకి గురువు అయ్యారు కనుక గురువు మంచి పొజిషన్ లో ఉన్నా కూడా మనం చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అంటే ఏంటంటే లగ్నంలో ఉన్నా కూడా అంటే ఈ కుంభంలో ఉన్నా కూడా అది కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఏంటంటే వాళ్ళకి డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నట్టే, సంపద వాళ్ళ దగ్గర ఉన్నట్టే అన్నమాట. సో అది కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మనం 5th లార్డ్ గురించి మాట్లాడుకోవాలంటే అంత 5th లార్డ్ అంత ఇవ్వలేడు, కానీ లక్ష్మీ యోగంలో మరి అంటే రోజువారి ఖర్చు కానీ రోజువారి జీవితం కానీ ఎలా ఉంటుంది, ఎలా ముందుకు సాగుతారు అంటే ఏంటి, బ్యాంకింగ్ లో ఉంటారా లేకపోతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉంటారా. సో ఇవన్నీ మనం చూసాము అంటే మన 5th లార్డ్ గురించి అంత ఎక్కువ మాట్లాడుకోవక్కర్లే, బట్ ఈ ప్లేస్ అ రోల్ అనమాట. అందుకని ఎప్పటికైనా మనం ఏంటంటే యాజ్ అ హోల్ పిక్చర్ చూడాలి అని చెప్తూ ఉంటాం అనమాట. చూస్తే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ గా మనం లక్ష్మీ యోగాలు ధన యోగాలు చెప్పుకుంటున్నాం.